వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇల్లు పేరుతో పేదలకు అన్యాయం చేసిందని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆక్షేపించారు. కాకినాడ స్మార్ట్ సిటీలోని పరలోవపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ గతంలో టిట్కో ఇళ్లను నాణ్యతతో నిర్మించామని, వాటిని పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం 18 కిలోమీటర్ల దూరంలో స్థలాలు కేటాయించారని విమర్శించారు. అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి పేదవానికి నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను ఉచితంగా ఇవ్వడంతో పాటు మరో 30,000 ఉపాధి హామీ పథకంలో ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. మనం కిట్కో ఇల్లులు కట్టాం. మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగున్నాయి, కొన్ని స్టార్ట్ చేసాం, అన్నీ అలాగున్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు. అక్కడికి వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగా వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప పేదవాడి కోసం ఆలోచించలేదు. ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది. ఈ ప్రభుత్వం అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈ రోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది.